అందరికీ నమస్తే. సీఎం రేవంత్ రెడ్డి ఆయనను పొగిడినరా తిట్టినరా అర్థమవుతలేదు. ఆయన నిన్న మొత్తం ఎంటర్టైన్మెంట్కు అవకాశం ఇచ్చిండు. నిన్న యాక్చువల్గా హెల్త్ మీద రివ్యూ ఉంటే దాన్ని స్కిప్ చేసి దాన్ని పోస్ట్పోన్ చేసి సినిమా ప్రోగ్రామ్స్ పోయిండు. థియేటర్ ఓపెనింగ్ పోయిండు. అల్లు అర్జున్ వాళ్ళ థియేటర్ ఓపెనింగ్ పోయిండు. అసలు ముఖ్యమంత్రి థియేటర్ ఓపెనింగ్ పోవడం ఏందని చాలామంది కొంత ఆశ్చర్యం కూడా వ్యక్తం చేస్తున్నారు. అంతకుముందు ఓడియన్ మాల్ ఓపెనింగ్ కూడా పోయిండు. సర్పంచో లేకపోతే కార్పొరేటర్ చేసే పనులు ఇవన్నీ కూడా ఏడ చెరువు రెడీ చేసిందంటే ఆ చెరువు ఓపెనింగ్ పోతున్నాడు. ఒక ముఖ్యమంత్రి స్థాయి చేసే పనులు కావు, ఇంకేదేదో పోతాడు. అసలు అల్లు అరవింద్ మాట్లాడిన మాటలు కానీ లేకపోతే మిగతా సినిమా వాళ్ళు మాట్లాడిన మాటలు కానీ రానా లాంటి వాళ్ళు మాట్లాడిన మాటలు కానీ అవన్నీ చూస్తే అవి పొగుడుతున్నాడు కనిపిస్తుంది, కానీ వాళ్ళ కసిని తీసుకున్నాడు కనిపిస్తుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి రివెంజే సినిమా ఫీల్డ్ పైన కంప్లీట్ రివెంజ్ తీసుకునే ప్రయత్నమే చేసిండు. నేను నెట్ఫ్లిక్స్ కూడా ఓపెన్ చేసారు. నెట్ఫ్లిక్స్ సంబంధించిన నెట్ఫ్లిక్స్ ఆఫీస్ ఓపెన్ చేస్తే హాలీవుడ్ వచ్చేసినట్టే అన్నాడు. రేవంత్ రెడ్డి మాటలు ఇంటుంటే ఎట్లున్నదంటే మన టీవీలో చిరంజీవి సినిమా వస్తుందనుకో, చిరంజీవి మన ఇంటికి వచ్చినట్టే అన్నట్టు అనిపించింది. టీవీలో సినిమా వచ్చింది, ఆ సినిమాలో ఉండే హీరో మన ఇంటికి వచ్చినట్టు అవుతుందా? నెట్ఫ్లిక్స్ కూడా అంతే. నెట్ఫ్లిక్స్ ముంబైలో 2017లో పెట్టిండ్రు. 17లో ఆడ చాలా పెద్దది, చెప్తారు నేను ఆ విషయాలన్నీ కూడా. ఇక్కడ నెట్ఫ్లిక్స్ రావడానికి రేవంత్ రెడ్డి చేసిన ప్రయత్నం ఏం లేదు. మళ్ళీ అదొక దరిద్రం. రేవంత్ రెడ్డి ఇన్నిసార్లు దావోస్ పోయిండు, అమెరికా పోయిండు, దక్షిణ కొరియా పోయిండు, ఎడేడో పోయిండు, కానీ అసలు నెట్ఫ్లిక్స్తో ఒప్పందం చేసుకున్నట్టుగా ఎప్పుడు చెప్పలేదు. వాళ్ళే బిజినెస్ విస్తరణలో భాగంగా హైదరాబాద్ సేఫ్ అని చెప్పి వచ్చారు. సరే, అన్ని విషయాలు మాట్లాడదాం. ఎవరెవరు ఏం చెప్పినారో అన్నీ చూపిస్తాను నేను మీకు. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అసలు ఏం జరుగుతుందో అందరికీ వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేద్దాం, వాస్తవాలు చేర్చే ప్రయత్నం చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎక్కువ మంది వీడియో చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేయట్లే వాళ్ళు. మీకు రిక్వెస్ట్ సపరేట్గా చూడడంతో పాటు ఒక సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇంకొక 10 మందికి వార్త రీచ్ అవుతుంది. ఆ ప్రయత్నం మాత్రం పూర్తి చేయండి. ఇక ఫస్ట్ నెట్ఫ్లిక్స్ ఓపెనింగ్ పోయిండు. నెట్ఫ్లిక్స్ ఓపెనింగ్ పోయి అది ఓపెన్ చేసిండు. ఆ తర్వాత అల్లు సినిమా దానికి పోయిండు. అల్లు సినిమా దాంట్లో చాలా వివరాలు తెలిసినాయి. సరే, అన్నీ చూద్దాం, అది ఇది మిక్స్గా. ఒకసారి అల్లు అరవింద్ ఏం మాట్లాడు సార్ వినండి మీరు. తెలంగాణని అభివృద్ధికి తీసుకురావడంలో ఏకదీక్షతోటి వారానికి 14 రోజులు పనిచేసే మనిషి ఈయన. అటువంటి మనిషి ఆయన్ని నేను ఎక్కువ మీడియాలో చూస్తుంటాను. 2 విషయాలు చెప్పిండు. ఒకటి, వారానికి 14 రోజులు పనిచేసే వ్యక్తి ఈయన ఎక్కువ నేను మీడియాలో చూస్తూ ఉంటా, అంతేం కాదు. దాంట్లో చెప్పాల్సినంత చెప్పేసిండు అల్లు అరవింద్. అరే అదేంది, వాళ్ళ సినిమాకు పిలిచి వాళ్ళ సినిమా థియేటర్ ఓపెనింగు ముఖ్యమంత్రిని పిలిచి ఇట్లా మాట్లాడుతున్నాడని కొంత ఆశ్చర్యం వ్యక్తమైంది. అసలు ఆయన చాలా సెటరిక్గా మాట్లాడనిపించింది, చాలా సెటరిక్గా. వారానికి 14 రోజులు ఉండవు, వారానికి 7 days ఉంటాయి. వారానికి 14 ఆయన మాట్లాడిన తీరు సరే పొగడతా అనుకుందామా అంటే అది పొగడతాలాగా అనిపిస్తలేదు. కానీ డైరెక్ట్గా అటాక్ చేసినట్టు కూడా లేదు, అంటే డైరెక్ట్గా తిట్టినట్టు కూడా లేదు. కానీ తెలంగాణ అభివృద్ధి కోసం అన్నాడు చూడు, అదే అక్కడ ఉన్న సెటరిక్. తెలంగాణ అభివృద్ధి కోసం, తెలంగాణను అభివృద్ధి చేయనీకే ఆయన వారానికి 14 రోజులు పనిచేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఆయన నేను మీడియాలో చూస్తూ ఉంటా. చాలా ఘాటు వర్డ్ ఇది. అసలు ఆయన అర్థం కాక ఆ వీడియోలో చూసినారు కదా. రేవంత్ రెడ్డి కూడా నవ్వుతున్నట్టు నవ్వనట్టు, నవ్వాలనా వద్దా అది కూడా లోపల నుంచి వచ్చిన నవ్వు కాదు, అదే తిడుతుండా పొగుడుతుండా ఏంట్రా అన్నట్టున్నది కథ. దీని వెనుక చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది, నేను అవన్నీ కూడా చెప్పి ప్రయత్నం చేస్తా. Coming with Netflix that has supported us in a huge phenomenal way. I'd like to welcome all of you all. I'd like to say that it's a great future for every single one who wants to be an artist, who wants to work in the movies or who wants to work in storytelling. And indaga annattu sir, I think ee AVGC sector lo if there are going to be 2 million jobs, 1 million can come out of Telangana. 10 లక్షల జాబులు వస్తాయంట. నెట్ఫ్లిక్స్ వచ్చింది కాబట్టి 10 లక్షల జాబులు వస్తాయి. రేవంత్ అన్న థ్యాంక్స్, రేవంత్ తెచ్చిండు. అసలు రేవంత్ రెడ్డికి అదంతా నెట్ఫ్లిక్స్తో ఎప్పుడు ఒప్పందం జరగలేదు తెలంగాణ ప్రభుత్వానికి. నెట్ఫ్లిక్స్ గురించి చెప్పాలంటే ఒక పెద్ద కథ ఉన్నది. నెట్ఫ్లిక్స్ ఏంటంటే మనకు తెలుసు కదా, అదొక ఓటీటీ.
యాక్చువల్గా వీళ్ళు 2017లో ముంబైలో పెట్టిండ్రు. Thank you and welcome to the launch of Allu Cinemas. Firstly, I'd like to thank the Honorable Chief Minister, Shri Revanth Reddy Garu, for gracing this occasion and launching Allu Cinemas. Thank you very much, Revanth Anna. Thank you. చూసిండ్రా ఆయన స్పెషల్గా హానరబుల్ సీఎం రేవంత్ రెడ్డి గారు, ఎందుకంటే అంతకుముందు పేరు మర్చిపోయేందుకు పరిచయం నేను. ఇది చూడండి, హైదరాబాదు వరల్డ్ క్యాపిటల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అవబోతుంది. అంటే దే వాంట్ టు క్రియేట్ ఆల్ ఫెసిలిటీస్, ఇది ఒక ఫిల్మ్ హబ్ గా చేద్దామని హైదరాబాద్ని. చాలా సంతోషకరమైన వార్త అండి. సినిమా అర్థమైందా? మొత్తం ఒక సెటరిక్ లాగా అనిపిస్తుంది. అంటే ఈయన ఏం చేసేది లేదు, డాష్ డాష్ చేసేది లేదు, కానీ తప్పని సిచ్యువేషన్లో మేము మాట్లాడక తప్పదు. ఎందుకంటే ఇక్కడ అందరూ బాధితులే. అల్లు అర్జున్ ఏకంగా చూసినాం కదా, అల్లు అర్జున్ ఏకంగా చెంచలగూడ జైలు దాకా పోవాల్సి వచ్చింది. బెయిల్ వచ్చినా పోలీసులు దాన్ని సర్వ్ చేయకుండా జైలుకి రోజు రాత్రి మొత్తం జైలునే ఉండాల్సి వచ్చింది. నాగార్జునకు వచ్చే వరకు నాగార్జున ఏమో ఏకంగా ఎన్ కన్వెన్షనే ఎత్తేసారు, మొత్తం పడగొట్టేసారు ఎన్ కన్వెన్షన్. ఇంకా తప్పదు, ఇప్పట్లో ఇంకా 3 సంవత్సరాలు గవర్నమెంట్ ఉంటుంది. ఇక అంటారు కదా, డాష్ డాష్ వాళ్ళకు దూరంగా ఉండాలి, దగ్గర ఉండాలి, ఏదో ఒకటి చేయాలని, దుష్టులకు డాష్ డాష్ వాళ్ళకు ఉండాలని. అంటే సినిమా ఇండస్ట్రీ, రేవంత్ రెడ్డి సినిమా ఇండస్ట్రీ మీద ఆయన కట్లే వ్యూ ఉంది. ఆయన అంతకుముందు కూడా మాట్లాడాను కదా, అసెంబ్లీలో మాట్లాడాను కదా, సినిమా ఇండస్ట్రీలో మొత్తం దొంగలు అన్నట్టుగా మాట్లాడండి ఆయన. అంటే వాళ్ళని దారి తీసుకొచ్చుకోనికే అన్ని ప్రయత్నాలు చేసిండు. కానీ సరే, దారి తీసుకొచ్చినవరకు ఓకే, కానీ వాళ్ళు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఇట్లాంటి ముఖ్యమంత్రులను ఎంతమందిని చూసింటారు. వాళ్ళు ఎప్పటి నుంచో కదా, చెన్నై నుంచి, అది కూడా అయిపోయింది రేవంత్ రెడ్డి, చెన్నై నుంచి వచ్చింది, చెన్నై నుంచి వాళ్ళు తీసుకొచ్చారు, అక్కినేని నాగార్జున తీసుకొచ్చింది. వాళ్ళు వేరు, అక్కినేని నాగార్జునతో రేవంత్ రెడ్డిని పోల్చలేం కదా. కానీ వాళ్ళు అదంతా మనసులో పెట్టుకొని మాట్లాడాలనిపించింది. అంటే అంటారు కదా, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలని రేవంత్ రెడ్డిని పిలిచి మరీ ఆయన చాలా సెటరిక్గా విటకారంగా మాట్లాడి ఏం చెప్పాలన్నా చెప్పదలుచుకున్నారు వాళ్ళు. లేకపోతే నెట్ఫ్లిక్స్ రావడంతో 10 లక్షల మంది ఉద్యోగాలు వస్తాయా? నెట్ఫ్లిక్స్ ముంబైలో ఫస్ట్ ఆఫీస్, అది హెడ్ ఆఫీస్, అదే హెడ్ ఆఫీస్. మన దగ్గర రీజనల్ ఆఫీస్. అంటే ఇక్కడ తెలుగు, తమిళు, ఇక్కడ మలయాళం అంతా ఢిల్లీ పోతారు. మళ్ళీ ఇప్పుడు మన నెట్ఫ్లిక్స్ మొత్తం మలయాళం సినిమాలే కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడివే మొత్తం తమిళ్, తర్వాత తెలుగు, కన్నడం, ఇట్లా ఈ రీజనల్ ఆఫీస్ అనమాట ఇది. ముంబైలో 137,000 స్క్వేర్ ఫీట్లు ఆఫీసు. అక్కడ వచ్చిన ఉద్యోగాలు ఏంటంటే ముందు 40 మందికి ఇచ్చారంట, తర్వాత ఇప్పుడు 320 మందికి ఉద్యోగాలు ఇచ్చారట వాళ్ళు. తర్వాత హైదరాబాద్లో రీజనల్ ఆఫీసు 41,000 ఎస్ఎఫ్టీ, 41,000, 137,000 ఎస్ఎఫ్టీ ముంబై, 41,000 ఎస్ఎఫ్టీ నెట్ఫ్లిక్స్. ఈ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఇక్కడ సౌత్ సినిమాలు, హాలీవుడ్ కాదు. ఇప్పుడు ముంబైకి హాలీవుడ్ వచ్చిందా? ముంబైలోనే 400 ఉద్యోగాలు కూడా కల్పించలేదు. 400 మొత్తం అవుట్సోర్సింగ్ జాబ్స్ ఇస్తారు. వాళ్ళు ఎక్కడనో వేరే విదేశాల్లో వరకు నడుస్తుంటుంది. వాళ్ళంతా అమెరికా, వాళ్ళ హెడ్ ఆఫీస్ మొత్తం, అసలు ఒరిజినల్ ఆఫీస్, కార్పొరేట్ ఆఫీస్. వాళ్ళు అక్కడి నుంచి నడిపిస్తుంటారు వ్యవహారం అంతా కూడా. ఇక్కడ వందల సంఖ్యలో ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందట 41,000 ఎస్ఎఫ్టీల్లో, వందల సంఖ్యలో వీళ్ళు చెప్పేది. కానీ వీళ్ళు చెప్పేది ఎట్టున్నది? రేవంత్ రెడ్డి ఎక్కడ రేవంత్ రెడ్డి చెప్పేది నన్ను ఒకసారి. So today I'm happy to announce that if Netflix is here, I can say authoritatively the Hollywood is here. So my dream is going to come true. Sincerely, I'm welcoming Netflix and Eyeline CEO Mr. Jeff. We are there to support. హాలీవుడ్ వచ్చేసినట్టే అని నేను భావిస్తున్నా, నా కళ నెరవేరింది అంటుండు రేవంత్ రెడ్డి. ముంబైలో హెడ్ ఆఫీస్ పెట్టుకొని 141,000 స్క్వేర్ ఫీట్ పెట్టుకొని అంత మొత్తం దేశానికే హెడ్ ఆఫీస్, భారతదేశానికి, ఆడకే హాలీవుడ్ రాలేదు. వీడికి ఎట్కెళ్ళి వస్తుంది హాలీవుడ్? నేను ఇందాక చెప్పలే, సినిమా మన టీవీలో చిరంజీవి సినిమా వస్తే చిరంజీవి మన ఇంటికి వచ్చినట్టు కాదు. జనాలను పిచ్చోళ్ళని చేద్దామనే ప్రయత్నం ఇది. అయినా ఆ ఖమ్మం పోయి చూసి రావచ్చు కదా, 1000 ఇళ్ళు వెలగొట్టి పోయి జనాలను చూసి రావచ్చు కదా. పొద్దుగా లేస్తే హాస్పిటల్లో ఓపెనింగ్లు, సినిమా థియేటర్ల ఓపెనింగ్లు, ఏమైనా పోకపోతే సినిమా థియేటర్ ఓపెన్ కదా. ఇప్పుడు ఉన్న థియేటర్ మొత్తం రేవంత్ రెడ్డి ఓపెన్ చేసిండా తెలంగాణలో, హైదరాబాద్లో. ఇంకా చాలా విచిత్రమైన సంఘటనలు ఉన్నాయి. కర్నూలుకు లారీలో వేసి చూసి వచ్చిన. మరి ఈయన 1969లో పుట్టిన రేవంత్ రెడ్డి. ఆల్మోస్ట్ ఇంటర్మీడియట్ అయిపోయే వరకు కంటిన్యూగా కనుక చదివితే ఒక 15 + 17 ఇయర్స్ వస్తాయి. అంటే దగ్గర 1987, 1990s దాకా వస్తుంది.
1990sలో వనపర్తిలో రంగా థియేటర్ అని చాలా ఓల్డ్ థియేటర్, సంస్థానము అదంతా కథ వేరు వనపర్తిది. అక్కడనే ఫస్ట్ సినిమాలు రిలీజ్ అయ్యేది రంగా థియేటర్లో. మరి ఆయన కర్నూలుకు లారీలు ఎందుకు పోయింటో తెలియదు. అది ఎవరని చెప్పాలి, వస్తాయి మెల్లమెల్లగా వస్తాయి అవి. వాళ్ళకి సంబంధించిన ఉంటారు కదా, ఈయన జతగాలు ఉంటారు కదా, ఎవరెవరు చెప్తారు కర్నూలుకు పోయి సినిమాలు చూసిన కథలు. ఎందుకంటే 90s నుంచి 1990 నుంచి నాకు తెలిసి ఫస్ట్ సినిమా జగదేక వీరుడు అతిలోక సుందరి ఫస్ట్ సినిమా 1990sలో రిలీజ్ అయింది థియేటర్లో. ఫస్ట్ రోజు ఫస్ట్ షో. మరి ఈయన లారీలు ఎక్కడ పోయిండో ఏం చూసిండో మనకు తెలియదు. ఇవన్నీ మీకు అర్థమైంది అనుకుంటా. సినిమా వాళ్ళకి బాగా తెలుసు, వాళ్ళు కథలు బాగా చెప్తారు, సినిమా వాళ్ళు బాగా కథలు చెప్తారు. ఈయన ఇంకా ఎక్కువ కథలు చెప్పే ప్రయత్నం చేసిండు. బట్ వాళ్ళ కథల వెనుక ఈయన కథలు నడవవు అనేది మాత్రం క్లియర్గా అర్థమైంది. కానీ పోవడం ఎందుకు, తన్నించుకోవడం ఎందుకు అనేది మాత్రం క్లియర్గా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.